జనసేన అధినేత ఈసారి కూడా భీమవరం నుంచే పోటీ చేస్తారా? టీడీపీ జనసేన పొత్తుపై భీమవరం ప్రజల అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుపై భీమవరం ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది? ఎలాగైనా సరే అధికారం దక్కించుకోవాలని పొత్తులతో ఒక్కటైన టీడీపీ జనసేన కూటమి రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా యుద్ధానికి సన్నద్ధమవుతోంది. ఈ తరుణంలో మరోసారి ఆసక్తికరంగా మారింది భీమవరం నియోజకవర్గం. ఈసారి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో పవన్ ఓటమిని చూసినా సరే ఈసారి భీమవరం వాసులు జనసేన అధినేతకు పట్టం కడతారని టీడీపీ జనసేన కూటమి ధీమాతో ఉంది. అయితే వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, టీడీపీ జనసేన పొత్తుని కూడా భీమవరం ఓటర్లు ఆదరించే పరిస్థితి కనిపించడం లేదు. ₹1 ఇస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతాడు వెంటనే అక్కడ వదిలేసి. కన్నా బిడ్డలైనా వదిలేస్తాడు, తీసుకున్న పెళ్ళనైనా వదిలేస్తాడు ఆయన పవన్ కళ్యాణ్. ఇవాళ రోజున పెబ్లిక్ ఎప్పుడో పెబ్లి అయిపోయాడు ఆయన. ఏమన్నా వాళ్ళ నాన్న ఏమైనా పదంలో ఉన్నాడా, పదాలు చేసాడా, వాళ్ళు అన్నీ చేసాడు, అయిపోయాడు. మళ్ళీ ఈయన వచ్చాడు, ఏం చేస్తాడు? ఏం ఆయన వల్ల ఏం అవ్వదండి. సినిమా హీరోలు ఆదరించరా మీరు? అసలు ఆదరించండి. ఏంటంటే తెరవ బొమ్మాడుకుంటే చూస్తారు నలుగురు అంతే. ఇంకేంటి రాజకీయాలు అంటే ఏంటి? రాజకీయాలు తెలుసా? తిక్కలోడు, తిక్కల పనులు చేస్తాడు ఆయన. మీరు ఏం చూస్తారు ఇక్కడ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ విషయంలో? ఇక్కడ మద్దతు ఇస్తారా ఎవరు ఈసారి పోటీ చేస్తారు? ఇక్కడైతే నాకు తెలుసుగా 100కి 85% ఎవరండి పవన్ కళ్యాణ్. మీరైతే నేనైతే అసలు 1% కూడా ఉన్నాను. పవన్ కళ్యాణ్ 1% కూడా ఉన్నాను. ఓడిన చోటనే గెలవాలనుకోవడం తప్పులేదు. కానీ ఓటమి కారణాలను విశ్లేషించి తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నమే పవన్ కళ్యాణ్ చేయలేదంటున్నారు భీమవరం ఓటర్లు. వచ్చి ప్రజల కోసం తెలుసుకోవాలి, వెళ్ళాలి, ఏంటి అక్కడ ఎలా ఉన్నది ఏంటి అని ప్రజల్లో తిరగాలండి. ఆయన ఒకసారి ఓడిపోయినంత మాత్రం ఊరు రావడం మానేయకూడదు కదండి. రావాలి, వెళ్ళాలంటే తెలుసుకోవాలి. ఎందుకు ఓడిపోయినా విషయం ముందు తెలుసుకోవాలండి. రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడ పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను అని చెప్పుకొచ్చే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెరపై మాత్రమే హీరో అంటున్నారు భీమవరం అభిమానులు. అభిమానం వేరు, రాజకీయాలు వేరు. అందరినీ ఆదరించేవాడు, అందుబాటులో ఉండేవాడు మాత్రమే మా నాయకుడిగా ఉండాలి. కానీ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియని లీడర్ మాకొద్దంటున్నారు భీమవరం ప్రజలు. కళ్యాణ్ గారు అంటే మాకేం తెలుసండి. ఆయన ఎక్కడ ఉంటారో తెలీదు, ఆయన ఏ ఊరో కూడా తెలీదు. ఆయన అక్కడ హైదరాబాద్లో ఉండి సినిమాల్లో చేసుకుంటూ ఉంటాడు. అలాంటి ఆయనకి మాకు సంబంధం ఏంటండి? భీమవరం ప్రజలు ఆదరించాలని తెలియడం వల్లే టీడీపీ జనసేన మొదటి లిస్టులో పవన్ పేరు లేదన్న టాక్ వినిపిస్తోంది. కుప్పం నుంచి చంద్రబాబు తన పేరును ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్కి ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై క్లారిటీ లేకపోవడంతో ఎప్పటిలాగానే కన్ఫ్యూజ్లో ఉన్నాడని మరో వార్త కూడా వినిపిస్తోంది.